సాధారణంగా ప్రభుత్వం కాస్త ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వైపు నేతలు మొగ్గు చూపడం మనకు తెలిసిన విషయమే. జంపింగ్ జిలానీలు ఎక్కడైనా ఉంటారు. ఏ పార్టీలోనైనా సర్వసాధారణం. కానీ పార్టీ వీడి వెళ్ళే నేతలు వెళ్ళిపోవట్లేదు. కొన్ని ఆరోపణలు చేసి వెళుతున్నారు. అక్కడొచ్చింది చిక్కు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరి మాట వినరు. ఒక నియంతలా పరిపాలిస్తారు. పరిపాలన చేత కాదు. స్వయంగా వాళ్ళన్న మాటలు. దీనికి ఏం చెప్తారు? ఇది పార్టీ నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు ఏదో ఒక బురద జగన్మోహన్ రెడ్డి గారి మీద చల్లకపోతే అవతల పార్టీలోకి ఎంట్రన్స్ దొరుకుతుంది. నెంబర్ వన్. పార్టీ మారి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అనే వాళ్ళైతే అది వేరే అంశం. పార్టీ మారి చంద్రబాబు మెప్పో లేదా పవన్ కళ్యాణ్ మెప్పో పొందాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని దూషించాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చి జరుగుతున్నటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట వినడు అనుకుందాం కాసేపు. చంద్రబాబు అందరి మాట వింటున్నాడా లేదా పవన్ కళ్యాణ్ అందరి మాట వింటాడు? ఒక నిర్ణయాలు ఉంటాయమ్మా. మీరు చెప్పినా నేను చెప్పినా ఎవరు చెప్పినా ఒక నాయకుడు ఆ నిర్ణయాలను వింటాడు, ఆ సలహాలను వింటాడు, తను నిర్ణయం చేసుకుంటాడు. ఎవరైనా అంతే. ఎవరి మాట వినరంటే అందరి మాట వింటే ఏమైపోతాం? దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఒక నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరితోనూ మాట్లాడతారు, అందరు సలహాలు తీసుకుంటారు, తాను ఒక నిర్ణయం చేసుకుంటారు. ఇది జరిగేటువంటి అంశం. అంతే తప్ప ఇవన్నీ వెళ్ళిపోయేటప్పుడు ఎప్పుడు బురదల్లే కార్యక్రమం చేస్తుంటారు. ఇవన్నీ అలవాటైపోయినటువంటి రాజకీయాలే. వెళ్ళిన ప్రతి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగూ జగన్మోహన్ రెడ్డి మరి అట్లాగూ ఇట్లాగూ అధికారం ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? దానికి రీజన్ చెప్పండి. అధికారం ఉన్నప్పుడు మాట్లాడొచ్చు కదా. అధికారం బాగా తీయగా ఉంది మీకు, అందుకని మీరు దరువేశారు. ఇప్పుడు అధికారం లేదు, అందువల్ల అధికారం పార్టీలోకి వెళ్ళి దరువేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరు నమ్ముతాడు అంటున్నా. ఇట్లా వెళ్ళే వాళ్ళు, నేను చాలా సందర్భాలు చెప్పాను, నా ట్విట్టర్లో కూడా ఒకసారి చెప్పాను, పార్టీ మారిన వాళ్ళు ఎవ్వరూ కూడా రాజకీయ భవిష్యత్తు పొందిన వారు చాలా స్వల్పం. పార్టీలు మారిన చూడండి, పార్టీలు మారిన కాలగర్భంలో కలిసిపోతారు అంతే. అవతలు కూడా నమ్మరు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఇన్ని పదవులు ఇచ్చి ఇంత పెద్దవాడిని చేస్తే నువ్వే వెళ్ళి అక్కడ కలుస్తున్నావు అంటే అర్థం ఏంటి? రేపు వాళ్ళని కూడా నమ్మవు కదా నువ్వు. రీజన్ ఉండాలి. పార్టీ మారడానికి ఒక రీజన్ ఉండాలి. రీజన్ ఉంటే సిద్ధాంతపరమైన రీజన్, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. రైట్. ఇప్పుడు ప్రస్తుతం మనం వైఎస్ఆర్సీపీలో అది పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటుంటే అన్నా చెల్లెళ్ళ మధ్య ఆస్తి తగాదాలు ఏ ఇంట్లోనైనా, అది మీ ఇంట్లోనైనా మా ఇంట్లోనైనా, ఈ సిబ్లింగ్స్ మధ్య ఈ గొడవలు ఉంటాయి ఆస్తి పంపకాలలో. బట్ ఒక సెలబ్రిటీ, ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన చెల్లెల మీద, తల్లి మీద కేసు వేయడం, ఆస్తి పంపకాల్లో సరైన న్యాయం చేయడం లేదు అని అనడం, ఇవన్నీ ఎట్లా చూస్తారు? ఏమంటారు? ఒకటమ్మా, ఇప్పుడు అసలు ఇలాంటి పెద్ద పెద్ద కుటుంబాల్లోనే ఇలాంటి విభేదాలు వస్తున్నాయి. మనం ఒకసారి వెనక్కి చరిత్రకు వెళ్ళి చూస్తే ఇందిరాగాంధీ ఈ దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించింది. హఠాత్తుగా చనిపోయింది. వాళ్ళు ఎన్ని విభేదాలు వచ్చిన కుటుంబంలో, వారసత్వ విభేదాలు. ఎన్టీ రామారావు గారు కూడా హఠాత్తుగా చనిపోయాడు, పవర్ పోయిన తర్వాత ఆ పార్టీలో ఎన్ని విభేదాలు వచ్చినాయి. సెటిల్ అయినాయి, ఫైనల్లీ సెటిల్ అయినాయి, కొంత ఎగ్జిట్ అయిపోతారు. అలాగే ఎంజి రామచంద్రన్, ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుటుంబంలో కూడా చాలా తగాదాలు వచ్చినాయి. ఫైనల్గా ఎవరో ఒకళ్ళే సెటిల్ అవుతారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత చాలా ఎర్లీగా వస్తాయి అని అనుకున్నారేమో కానీ చాలా డిలేగా వచ్చినాయి. ఇప్పుడు చాలా దురదృష్టవశాత్తు రావటం మా అందరికీ చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇవాళ షర్మిలమ్మ గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారి మధ్యన ఆస్తి వివాదం అంటే నేను ఒప్పుకోను. పవర్. అసలు షర్మిలమ్మ గారికి రాజకీయ కాంక్ష పెరగటం అనేది ప్రమాదకరమైనటువంటి అంశం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారు నాయకుడిగా ఉన్నప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారే తన నాయకుడు, తన వారసుడు అనేటువంటి భావనతో ఆయన తీసుకొచ్చి పార్లమెంటుకు నుంచోబెట్టారు. కడప నుంచోబెట్టి పార్లమెంట్లో గెలిపించుకొని తన వారసుడిగా ముందుకు తీసుకుపోవాలనుకున్నాడు తప్ప షర్మిలమ్మ గారిని రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకోలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడంలో షర్మిలమ్మ గారు తన వంతు ధర్మాన్ని నిర్వర్తించిన మాట వాస్తవం. ఎందుకు నిర్వర్తించింది? డే 1 ఆమె వచ్చి రాజకీయాల్లోకి రాలా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైతే నిర్బంధంలోకి తీసుకున్నారో పార్టీ చచ్చిపోద్దేమోనే ఉద్దేశంతో వారి కుటుంబ సభ్యులందరూ మాట్లాడుకుని, నువ్వు రాజశేఖర రెడ్డి గారి కూతురు కాబట్టి, నాన్న లేడు, అన్న జైల్లో ఉన్నాడు కాబట్టి నువ్వు రంగంలోకి వచ్చి పార్టీని బతికించమని అడిగారు. ఆమె చేసింది మంచి పనే, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అది ప్రేమానురాగాలతో చేసిందని అనుకోవాలి తప్ప
నాకు కూడా పొలిటికల్ షేర్ సగం రాసి ఆంధ్రప్రదేశ్లో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సగం రాసి వంటి సాధ్యపడే అంశం కాదు కానీ కదా. సార్ సాధారణంగా నేను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రజల్లోకి వచ్చారు. అంటే అక్కడ జగన్ గారిని ముందు పెట్టే వచ్చారు. ఆ రోజు వైసీపీ అధికారంలోకి రావడానికి షర్మిలమ్మ గారి పాదయాత్ర కూడా ప్లస్ పాయింటే. 100%. అది కాదనలేని వాస్తవం. మరి అలాంటప్పుడు మీరైనా నేనైనా ఎక్కడో చోట మన హ్యూమన్ సైకాలజీకి ఏదో చిన్న పదవి ఇస్తే నాకు కూడా ఒక గుర్తింపు ఇస్తే బాగుంటది అని అనుకుంటారు కదా. ఆ మాత్రం అది ఆలోచించుకోలేకపోయారా? లెఫ్ట్ టు ది జగన్మోహన్ రెడ్డి గారి డిస్క్రిప్షన్ అమ్మా. నేను ఎందుకంటానంటే నువ్వు ఒక పదవి తీసుకున్నావు. మీరే అంటారు తల్లిను అన్నయ్య నాకు రాజ్యం అంతా వేయలేదు మా బుడ్డడు ఏం కావాలని అంటాను నేను. ఇవన్నీ కాదు కదా. ఆమె రాజకీయంగా ఆమె షేర్ కావాలని ఆమె రాజకీయాల్లోకి రాలేదు అని అడుగుతా ఉన్నా. ఆమె రాజకీయంగా ఆమెకి ఏ విధమైనటువంటి అభిలాష అంతకుముందు లేదు. ఇప్పుడు వచ్చింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయుధంగా ఆమెను ఉపయోగించుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు దురదృష్టవశాత్తు అనేది మా బాధ. అంతేగాని మీరు అన్నట్టుగా ఆమె కూడా బాగా ప్రయత్నం చేసింది కాబట్టి ఆమెను కూడా సగం కాలం ముఖ్యమంత్రిగా చేయండి లేదా ఆయన ఎంపీగా చేయండి. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ ద డిస్కషన్ ఆఫ్ ది ప్యూర్లీ డిస్కషన్ ఆఫ్ ది పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం తప్ప మరొకటి కాదానికి వీల్లేదు. ఒకవేళ ఆ రోజు షర్మిల గారికి ఆలోచన లేదు అని అంటే మేబీ లేదేమో, ఎవరైనా కల్పించి ఉండొచ్చా? లేకపోతే ఇక్కడ భారతి గారి పేరు కూడా పాపం బయటకు తీస్తున్నారు, ఏదో అడ్డు పెట్టారు, మోకాలు అడ్డుతున్నారు అని. అవన్నీ ఇక కుటుంబంలో ఉండేటటువంటి జలసులు అవి తప్ప జనరల్గా అలా ఉండదమ్మా. భారతమ్మ గారు షీఈ్ నాట్ ఎ పొలిటీషియన్. భర్తకి చేదోడు వాదోడుగా ఉండి వ్యాపారాల్లో సహకరించవచ్చు తప్ప ఆమె ఎప్పుడు నాకు తెలిసి ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడిన సందర్భాలు లేవు. ఆమె నిలబడ్డప్పుడు వెళ్ళి పులివెందులో ఓటు అడుగుతాను, ఆమె నిలబడ్డప్పుడు వెళ్ళి చేయరు. ఇప్పుడు నేను నిలబడితే మా అమ్మాయిలందరూ వచ్చి ఓటు అడుగుతారు, టైం సేవ్ అంతే తప్ప ఆమెమి ఒక ఫోర్స్గాను ఉన్నటువంటి పరిస్థితులు ఏమీ లేవు. సో ఇవి చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు. మేము ఇలా జరగకూడదు అనుకుంటున్న పరిణామాలు జరుగుతున్నాయి. దీన్ని మీ బోటి వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు ఆమె కూడా సగం రాసేవచ్చు కదా అంటే ఆస్తి ఇది రాజకీయ పార్టీ కాదు కదా. ఆస్తుల వివాదం కూడా నేను అనేది ఏంటంటే ఒకటి చాలా స్పష్టంగా చెప్తానమ్మా. షర్మిలమ్మ అంటే మాకు చాలా గౌరవం. ఎందుకు గౌరవం? రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని కాపాడటంలో ఆమె అడుగులు వేసింది. శభాష్. అందువల్ల నువ్వు చివరికి ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నారు మీరు? నీ ఆస్తుల పంపకం నీకు అన్యాయం జరిగిందనో లేదా నీ సంతతికి అన్యాయం జరిగిందనో సరైన వాటా రావడం లేదనేటువంటి బాధ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రాజకీయంగా భ్రష్టు పట్టించాలనేటువంటి కోరిక నీలో కనిపిస్తుంది అనేది నా అభియోగం. చివరికి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మలాగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది మాట్లాడే విధంగా మీరు తయారవుతున్నారు. ఇది ధర్మం కాదని నా ఉద్దేశం. నేను చాలా సందర్భం నేను ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఇవాళ పురంధరేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి గారు, వెంకటేశ్వరరావు గారు చంద్రబాబుతో డిఫర్ అయిపోయారు. ఏ స్థాయికి డిఫర్ అయ్యారు తెలుసమ్మా? మన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఒక పుస్తకం రాశాడు, ఒక చరిత్ర 100 నిజాలని. దానిలో ఏం చెప్పాడంటే చంద్రబాబు నాయుడు అంత రాజకీయ రాక్షసుడు ఎవడూ లేడని, అధికారం కోసం ఏ పనైనా చేసేటటువంటి శక్తివంతుడు చంద్రబాబు నాయుడు అని, దుర్మార్గుడని రాశాడు. వాళ్ళు కలిసిపోయి రాజకీయాలు చేసుకుంటున్నారు. సో ఇలాంటి పరిణామాలు చాలా ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. షర్మిలమ్మ గారు తన హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇది బాధాకరమైన అంశం. ఆస్తులు తగాదాలుగా తీర్చుకోండి అంతే తప్ప రాజకీయంగా మీరు వేరే వారికి ఉపయోగపడే దశలోకి మీరు వెళ్ళడం అనేది ధర్మం కాదు, సమర్థనీయం కాదు. ఇది రాజశేఖర రెడ్డి గారి ఆత్మ శాంతించేటువంటి అంశం కూడా కాదు. సాధారణంగా కుటుంబాలలో ఇలాంటి గొడవలు జరుగుతున్నప్పుడు మన ఇంటి పెద్దలు ఉంటారు, కొంతమంది కూర్చుని సెటిల్ చేసేస్తూ ఉంటారు సాధారణంగా. అవన్నీ జరిగిపోయినాయి. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు వేయడం? ఈ రోజు ప్రెస్ నో, మీట్ లో దట్ ఈస్ నాట్ కరెక్ట్ అమ్మా. కేసులు వేయటం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం చేయటం, పిటిషన్ పెట్టడం అనేది అనివార్యం, ఇన్విటబుల్. లేకపోతే ఆయన ప్రమాదంలో పడతాడు. ఏదైతే స్టేలో ఉన్నాయో, ఏదైతే మన ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయో ఆ ఆస్తుల పంపకం జరిగితే ఈయన మీదకు వచ్చేటువంటి ప్రమాదం ఉంది.
ఆయనకి బెయిల్ ఇచ్చిన దాన్ని రద్దు చేసే అవకాశం ఉందనేది న్యాయ నిపుణులు చెప్పారు కాబట్టి ఆయన వెళ్ళవలసి వచ్చింది తప్ప ఆయన కేసు పెట్టి ముద్దాయిలుగా పెట్టలేదు వాళ్ళని. నేను ఇచ్చినటువంటి ఎంఓయూని ఇంప్లిమెంటేషన్ ఆపేయండి అని చెప్పారు. నేను ఇవ్వాలనే ఉద్దేశం కూడా లేదని చెప్పారు. అది విత్డ్రా చేసుకున్నాడు. అది కేసు అంటారండి, నాకు అర్థం కాదు. దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ కేస్. ఇప్పుడు ఇద్దరు పిల్లలు, 2 కళ్ళు విజయమ్మ గారికి. రైట్. ఓకే. షర్మిల గారికి తెలీదు. ఎవరో ప్రలోభాలకి లోబడి ఇవన్నీ చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ తల్లిగా ఎందుకు విజయమ్మ గారు కాస్త సముదాయించలేకపోతున్నారు? ఎందుకు అది అది మాట్లాడలేకపోతున్నారు? తల్లి కొడుకు కూతురు మధ్యన ఆమె నలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు షర్మిల గారు కూడా ఏడుస్తున్నారు. మనకు తెలుసు, ముఖ్యంగా మన తెలుగు ప్రజలు సెంటిమెంట్‌కి లోనవుతూ అట్లా ఉంటారు. కాదమ్మా, ఇప్పుడు మాకు బాధే. షర్మిలమ్మ కంట కన్నీరు కంటినీరు మంచిది పెట్టుకోవటం, కాదు. రాజశేఖర రెడ్డి గారి కూతురు కంటినీరు పెట్టుకోవటం మాకు ఇబ్బందే. ఆ కంటినీరు నువ్వు నీ ఆస్తుల కోసమో లేకపోతే నీ పరువు కోసమో పెట్టుకుంటే పర్వాలేదు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని సర్వనాశనం చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అణిచేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ధ్వంసం చేస్తాను, నేను చంద్రబాబు నాయుడు గారి చేతిలో బొమ్మలాగా ఉపయోగపడతాను అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మేము ఎలా సమర్థించగలము చెప్పండి? ఒక ఒక మహిళ లేదా రాజశేఖర రెడ్డి గారి కూతురు కన్నీళ్లు పెట్టుకుందంటే మాకు బాధే. ఆ కన్నీరు నీకు ఉపయోగపడాలి తప్ప చంద్రబాబుకు ఉపయోగపడకూడదు కదా, అది మా బాధ. చంద్రబాబుకు ఉపయోగపడే కన్నీరు అది కన్నీరుగా ఉండకూడదని మేము భావిస్తున్నాం. మేము బాధపడుతున్నాం దాని మీద. రైట్.